రైట్, ఇక విశాఖలో డయేరియా కలకలం సృష్టిస్తోంది. చాప కింద నీరులా ఈ డయేరియా విస్తరిస్తోంది. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఓవర్ టు యు. 4 ఏళ్ల చిన్నారి పేరు గీతిక. గీతిక మరణం ఈ ప్రాంతంలో తీవ్ర కలకలమే సృష్టిస్తోంది. వన్ టౌన్ ప్రాంతానికి చెందిన సౌత్ నియోజకవర్గంలో ఉండే జబ్బరతోట అనే ప్రాంతంలో 4 ఏళ్ల చిన్నారి వాంతులు విరోచనాలతో ఉండడంతో అర్ధరాత్రి 11:30కి ఒక ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్తే వాళ్ళు కొంత వైద్యం చేశారు. ఆ వైద్యం చేసిన తర్వాత పేరెంట్స్ ఇంటికి తీసుకొస్తే తెల్లవారు 3ంటికి అమ్మాయి కేక వేస్తూ చనిపోయిందని చెప్పి డిఎంఎన్హెచ్ఓ వివరణ ఇస్తూ ఉన్నారు. అయితే దీనికి డయేరియాకి ఎలాంటి సంబంధం లేదని అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. డిఎంఎన్హెచ్ఓ పూర్తిగా కూడా చెప్తున్న పరిస్థితి. కేవలం 7గురు మాత్రమే వివిధ హాస్పిటల్ అంటే కేజీహెచ్లోని ఏబీసీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు. వాళ్ళ ఆరోగ్యం అంతా నిలకడగానే ఉంది. ఈ అమ్మాయి మరణం, ఈ బేబీ మరణం మాత్రం అధికారికంగా వాళ్ళు డయేరియా నుంచి ధృవీకరించడం లేదు. కానీ సామాజిక మాధ్యమాలు కానీ మనం సేకరించిన మీడియాలో వస్తున్న కథనాలు బట్టి కనుక చూస్తుంటే సుమారు గడిచిన 5 రోజులుగా కూడా సుమారు 40 మంది వరకు డయేరియా బారిన పడినట్టుగా కూడా తెలియవస్తూ ఉంది. అందులో ఈ అమ్మాయి కూడా వాంతులు విరోచనాలతో జాయిన్ అయినప్పుడు కేజీహెచ్లోనో మరే ఇతర ప్రభుత్వ హాస్పిటల్లోనో యూపీహెచ్లోనో జాయిన్ అయితే సరిపోయేది. కానీ ప్రైవేట్ హాస్పిటల్ తరలించడం వల్ల ఎవరైతే డాక్టర్లు ఉన్నారో, ప్రభుత్వ డాక్టర్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇది డయేరియా కేసు కాదని నిర్ధారించకుండా దాటవేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైనా చూసుకుంటే వైద్యానికి విద్యకి కూడా వేల కోట్ల రూపాయలు అంటే లక్షల కోట్ల బడ్జెట్ కేటాయిస్తే అందులో వేల కోట్ల రూపాయలు వైద్యానికి విద్యకి కేటాయిస్తూ ఉన్నారు. ఇలాంటి వైద్యం సామాన్య ప్రజలకు అందుతుందా అంటే అందలేదని మనం చెప్పుకోవచ్చు. ఇదే సౌత్ లో చూసుకుంటే కనుక రెల్లి వీధి, రంగిరీజు వీధి, కొత్త అగ్రహారము, జాలారిపేట ఇలా అనేక స్లమ్ ఏరియాస్ ఉన్నాయి. స్లమ్ ఏరియాలో ఈ డయేరియా కూడా ప్రధాన కారణం కలుషిత నీరు, మురికి నీరు వాడే మంచి నీళ్ళలో కలవడం వల్ల, ఆ నీళ్లు తాగడం వల్ల ఈ ప్రజలందరికీ, పేద ప్రజలందరికీ డయేరియా సోకిందని ఒక అంచనాకైతే వస్తున్న పరిస్థితి. అంటే జీవీఎంసీ ఏం చేస్తుంది, జీవీఎంసీలో ఉండే ఉన్నతాధికారులు ఏం చేస్తున్నారు, సచివాలయ సిబ్బంది వరకు కూడా కింద ఉండే ట్రాక్ రికార్డ్ అక్కడ పూర్తిగా కూడా ఒక ఏఈ ఉంటారు. స్థానికంగా కూడా ఆ కొళాయి సప్లైకి ఉండే మనుషులు ఉంటారు. వాళ్ళందరూ కూడా కొళాయి సప్లై దగ్గర ఆ యూసీడీ డిపార్ట్మెంట్ కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వాళ్ళు కానీ ఏం చేస్తున్నారని ప్రశ్నలు అయితే తలెత్తా ఉన్నాయి. పేద ప్రజల జీవితాలు వేల కోట్లు కేటాయిస్తున్నప్పటికీ కూడా వైద్యానికి అదే పరిస్థితి అయితే ఉంది. ఈహెచ్సి అమలు చేస్తా ఉన్నారు, ఆరోగ్యశ్రీ అమలు చేస్తా ఉన్నారు. ఎన్ని అమలు చేస్తున్నప్పటికీ పేద ప్రజల వైద్యం విషయంలో కూడా నిర్లక్ష్యం కనిపిస్తుందని మనం చెప్పుకోవచ్చు. ఈ డయేరియా కేసులో ఒక చిన్న బేబీ మరణించడంతో ఈ ప్రాంతం అంతా విషాదం అయితే నిలుకుంది. ఇప్పటికైనా డయేరియా కేసులు తగ్గుముఖం పట్టేలా చర్యలు తీసుకోవాలని ప్రజల నుంచి డిమాండ్లు అయితే వినిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఓకే, రైట్, థాంక్యూ శ్రీనివాస్. ఇవి 686 అప్డేట్స్. స్టే ట్యూన్ టు BRK న్యూస్. తెలుగోడి సత్తా.